హలో గ్రూప్ 2 ఆస్పిరెంట్స్. ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి రీసెంట్గా న్యూస్లో ఉన్న ఒక ఇంపార్టెంట్ కరెంట్ ఇష్యూ మీద ఒక ఎంసీక్యూ మిమ్మల్ని అడగబోతున్నాను. చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఆప్షన్ ఏ. రీసెంట్లీ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఆస్క్డ్ పీపుల్, ఆర్గనైజేషన్స్ అండ్ జూస్ టు రిజిస్టర్ ఎనీ ఎగ్జాటిక్ యానిమల్స్ they have that are listed under Schedule 4 of వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 2022. ఇది అమెండ్మెంట్ అనమాట. 1972 ఇది యాక్ట్, దాన్ని 2022లో అమెండ్మెంట్ చేశారు. ఓకే, ఇప్పుడు ఈ స్టేట్మెంట్లో కీవర్డ్స్ ఏంటి? మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. రెండోది ఏంటి? రిజిస్ట్రేషన్ చేసుకోమన్నది ఒకటి. ఎవరిని చేసుకోమన్నది? ఎగ్జోటిక్ యానిమల్స్ని చేసుకోమన్నది. ఇప్పుడు మనకి ఎగ్జోటిక్ యానిమల్స్ అంటే ఏమో తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మరియు ఏమన్నది? ఓన్లీ షెడ్యూల్ 4 అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లోనే షెడ్యూల్ 4లో ఉన్న ఈ ఎగ్జోటిక్ యానిమల్స్ని రిజిస్టర్ చేసుకోమన్నదన్నమాట. ఓకే, మరొకసారి సింపుల్గా చెప్పాలంటే ఏవైనా ఎగ్జోటిక్ యానిమల్స్ ఉంటే అవి ఏమి యానిమల్స్? వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 విచ్ వాజ్ అమెండెడ్ ఇన్ 2022. దీంట్లో షెడ్యూల్ 4కి సంబంధించి ఎగ్జోటిక్ యానిమల్స్ ఏమైనా ఉంటే అర్జెంటుగా అది పీపుల్ అవ్వచ్చు, ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు, జూస్ అవ్వచ్చు, అర్జెంటుగా వాటిని రిజిస్టర్ చేసుకోమని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనేది రీసెంట్గా గైడ్లైన్స్ రిలీజ్ చేయడం జరిగింది. అది ఫస్ట్ క్వశ్చన్ యొక్క మనకి అర్థం. రెండో క్వశ్చన్ ఏంటి? ఈ రిజిస్ట్రేషన్ చూడండి, ద రిజిస్ట్రేషన్ మస్ట్ బి డన్ ఎలక్ట్రానికలీ త్రూ ది పరివేష్ 2.0 పోర్టల్ అనమాట. రెండో దాంట్లో ఏమన్నాడు? మన తెలుగులో అర్థం చూసుకుంటే ఈ రిజిస్ట్రేషన్ ఆఫ్లైన్ మోడ్లో కాకుండా ఎలక్ట్రానికలీ, అంటే సింపుల్గా చెప్పాలంటే ఆన్లైన్ ద్వారా. అది ఎలాగా? పరివేష్ 2.0 పోర్టల్ అంటే ఏం లేదు, మన గూగుల్లోకి వెళ్తే పరివేష్ 2.0 అని కొడితే మనకు ఒక వెబ్ పేజ్ అలాగ ఓపెన్ అవుతుంది. అందులోని మనం ఏ యానిమల్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నామో అందులో చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ రెండిట్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంది అనేది అడిగాడు. హౌ మెనీ ఆర్ కరెక్ట్ అని అడిగాడు అనమాట. అయితే మనకు ఆన్సర్ వచ్చేసి ఒక 5 సెకండ్ 10 సెకండ్స్ మీరు టైం తీసుకొని ఆన్సర్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టైం ఇస్తున్నాను 10 సెకండ్స్. చూడండి, ఇది మనకి న్యూస్లో ఉంది కనుక వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట మనకి ఎగ్జామ్కి. ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎగ్జాటిక్ యానిమల్స్ అంటే ఏంటని కూడా ఇప్పుడు మీకు. సరే, ఇప్పుడు మీకు ఆన్సర్ వచ్చేసి చూడండి, బోత్ కరెక్ట్ అనమాట. ఇది డైరెక్ట్ మనం గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకున్నాం. ఎక్సోటిక్ యానిమల్స్ అంటే ఏం లేదు. చూడండి, ఇది ఒక ప్రదేశం, ఇది ఒక ప్లేస్ ఏ అనుకోండి, ఇది ఒక ప్లేస్ బి అనుకోండి. ఇక్కడ ఫర్ సపోజ్ ఒక టైగర్ అనే యానిమల్ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్లేస్ ఏ అనేది ఫర్ సపోజ్ మన ప్రైవేట్ స్పేస్ అనుకోండి, ఇది ఒక ఫామ్ హౌస్ అనుకోండి. ఫర్ సపోజ్ ప్యారెట్స్ అనుకుందాం. ఇక్కడ దీని ఒరిజినల్ ప్లేస్ అనేది ఇది. ఈ ప్యారెట్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఈ ఫామ్ హౌస్లో పెంచుతుంటారు అనమాట. అది ప్రైవేట్ అవ్వచ్చు, లేదా జూ అవ్వచ్చు, లేదా ఎనీ ఆర్గనైజేషన్ అవ్వచ్చు. అప్పుడు వాటిని ఎగ్జోటిక్ యానిమల్స్ అంటారనమాట. అంటే దాని ఒరిజినల్ ప్లేస్ ఇది కాదు, దాని ఒరిజినల్ ప్లేస్ ఎక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి మనం ఇక్కడ దాన్ని పెంచడం జరుగుతుంది. వీటినే మనం సింపుల్గా చెప్పాలంటే ఎగ్జోటిక్ యానిమల్స్ అంటారు. అదే ఇక్కడ కాన్సెప్ట్ అనమాట. రీసెంట్గా గవర్నమెంట్ ఏం చేసిందంటే అలాంటి ఎగ్జోటిక్ యానిమల్స్ ఏవైనా ఉంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని రూల్ అయితే మనకి పెట్టింది. ఎందుకంటే రీసెంట్గా మనకి జూనోటిక్ డిసీజెస్ అనేవి పెరుగుతున్నాయి. జూనోటిక్ డిసీజెస్ అంటే ఏంటి? యానిమల్స్ నుంచి హ్యూమన్స్కి సంక్రమించే వ్యాధులను జూనోటిక్ డిసీజ్ అంటారు. ఓకే, అందుకు వీటిని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఈ ఎగ్జోటిక్ యానిమల్స్ని రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పడం జరిగింది. అది కూడా పరివేష్ 2.0 పోర్టల్లో. అయితే మీకు ఒక క్వశ్చన్ అనమాట. ఆల్రెడీ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. వరల్డ్ జూనోసిస్ డే ఎప్పుడు అనేది కామెంట్ సెక్షన్లోని మీరు కామెంట్ చేయండి. మరియు ఇలాగా రీసెంట్గా న్యూస్లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూని కూడా మీకు ఇలాగ బిట్స్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కనుక మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.